హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి పెసలు సగ్గుబియ్యంతో చేసుకునే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకేలాంటి బ్రేక్ఫాస్ట్లే కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది మనం సగ్గుబియ్యంతో చేసుకున్నాము కాబట్టి ఒంట్లోని వేడిని కూడా తగ్గిస్తుంది. ముందుగా ఇలా బౌల్లోకి 1 కప్పు పెసలను వేసుకోవాలి. అలాగే మరొక బౌల్లోకి 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మెంతులను పెసలలో వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసుకొని నీట్గా కడుక్కోవాలి. చూడండి, ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ వాటర్ని పోసి నాలుగైదు గంటల సేపు నానబెట్టుకోవాలి. చూడండి, 4 గంటల తర్వాత చాలా బాగా నానాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ అన్నీ వంపేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం మాత్రం ఇందులో ఉన్న వాటర్తో సహా వేసుకోవాలి. ఇందులోకి మరికొన్ని వాటర్ని పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇలా అంతా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. తర్వాత 2 పొటాటోస్ని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3-4 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకొని మెత్తగా ఉడికించుకున్న 2 పొటాటోస్ని వేసుకోవాలి. ఈ పొటాటోస్ని వీలైనంత మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి. తర్వాత ఇలా ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ పై చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇలా పిండిని ఒక గరిటెడు వేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక 4-5 చుక్కల ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ఇలా ఆలు మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా అంతా అనుకొని దీనిపై మరికొద్దిగా పిండిని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. తర్వాత దీనిపై కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత రెండో వైపు తిప్పి వేసుకోవాలి. 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు దీనిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, ఇలానే మరొకటి వేసి చూపిస్తాను.
ఇలానే అన్నీ వేసుకోవాలి. చూడండి, రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి స్పంజీగా ఎంత బాగున్నాయో. ఇలా కట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. లోపలి వరకు ఫ్రై అయ్యి చాలా బాగున్నాయి. పిల్లలైతే పిజ్జా లాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ పెసలు సగ్గుబియ్యం రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.